రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చి నా చేతులన్నీ వణికిపోతా ఉన్నాయి, ట్రెమర్స్ వస్తా ఉన్నాయి, బాగా ఏమైనా పార్కిన్సోనిజం ఉందంటారా నాకు అని చెప్పేసి అడిగాడు. సో ఈ రోజు ట్రెమర్స్, చేతులు వనకడం, పార్కిన్సోనిజం గురించి మాట్లాడుకున్నాము. నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ కంచా నరేష్ వినాయక నిరు హనుమకొండ. సో ఈ ట్రెమర్స్, ఈ చేతులు వనకడం అనేది మెయిన్ గా మనం చూసుకుంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎసెన్షియల్ ట్రెమర్ అంటాము, ఇంకోటి పార్కిన్సోనిజం వల్ల వచ్చే ట్రెమర్ అంటాం. సో ఫస్ట్ ఎసెన్షియల్ ట్రెమర్. సో ఈ ఎసెన్షియల్ ట్రెమర్ ఏంటంటే రెండు చేతులు వనకడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ఏదైనా వర్క్ చేస్తామో, లైక్ ఫుడ్ తింటున్నప్పుడు కానీ, వాటర్ గ్లాస్ పట్టుకొని వాటర్ తాగుతున్నప్పుడు కానీ వనకడం ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ ఏదైతే కొన్ని స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, లైక్ ఆఫీస్ మీటింగ్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే ఏమైనా, అప్పుడు ఇంకా పెరుగుతూ ఉంటుంది ఈ వనకడం అనేది. అదే మనం పార్కిన్సోనిజం లో వనకడం కనుక చూస్తే రెస్ట్ తీసుకున్నప్పుడు వణుకుతా ఉంటుంది. మెయిన్ ఇట్లా మనం కాలు మీద చేతి పెట్టుకొని ఇట్లా రెస్ట్ తీసుకున్నప్పుడు చేతి ఇట్లా వణుకుతా ఉంటుంది. పిల్ రోలింగ్ ట్రెమర్ అంటాం, ఇట్లా వణుకుతా ఉంటుంది. వీటితో పాటు స్లోనెస్ అవుతా ఉంటుంది. ప్రతి యాక్టివిటీ, నడవడం గానీ, తినడం గానీ, మాట్లాడడం గానీ అన్ని స్లోగా ఉంటాయి. అండ్ రెండు సైడ్ లా రావడం అనేది లేదు, ఒక సైడ్ గా మెయిన్ గా వస్తూ ఉంటుంది పార్కిన్సోనిజం ట్రెమర్ అనేది. అండ్ ఈ పార్కిన్సోనిజం ట్రెమర్ అనేది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో వస్తూ ఉంటుంది. సో ఏమైనా చేతులు వనకడం కానీ, ఇబ్బంది కానీ ఉంటే న్యూరాలజిస్ట్ కలవండి అండ్ మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.